ఎవరితో సోపతి చేయాలా అని చెప్పి మాట్లాడితే మన సోపతి ఎవరితోనో అనేదే కదా. ఇప్పుడు ఉన్నోళ్ళందరికీ ఇప్పుడు జవాబు ఇస్తాం. రాహుల్ గాంధీ అలా బ్రిగేడ్కి అందరికీ అలా ఆన్సర్ ఇస్తాం మనం చిత్రగుప్తుల. భారత్ ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఒక హెగ్జగన్ ఆఫ్ అలయన్సెస్ అని చెప్పి మొదలెట్టింది. దీనివల్ల నిజంగా చెప్తే ఇప్పుడు మిగిలిపోయిన పాకిస్తాన్ ఏదైతే ఉంది కదా, నాకు తెలిసి పాకిస్తాన్కి జంక్షన్ జామ్ అయింది. ఇజ్రాయలీ ప్రధానమంత్రి నెతాన్యూ ఒక 6 సైడెడ్ స్ట్రాటజిక్ అలయన్స్ ప్లాన్ చేసిండు. ఎవరెవరు? భారత్, గ్రీస్, సిప్రస్, అరబ్, ఆఫ్రికన్ అండ్ ఏషియన్ నేషన్స్. సో ఒక రాడికల్ యాక్సెస్ షియా యాక్సిస్ ఏదైతే ఉండనో అది రాడికల్ షియా యాక్సిస్ని ఇరాన్లో లేపేసిరు ఇప్పుడు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ సున్నీ యాక్సెస్కి సుత్లి కడతారు. ఇక ఏడగడతారు అనేది ఆ రైమింగ్ తీసుకోరు. ఇక మీరు మల్టీపోలార్ వరల్డ్లో మోడీ డాక్టర్ అయిన ఏ రకంగా పనిచేస్తుంది? ఊకనేమో పోయి వచ్చినాడు ఇజ్రాయెల్కి. నువ్వు చైనాతో నాడు, నువ్వు పాకిస్తాన్తో నాడు, నువ్వు బంగ్లాదేశ్తో నాడు. ఇజ్రాయెల్ ఖచ్చితంగా ముస్లిం బ్రదర్హుడ్కి అగెయిన్స్ట్గానే పనిచేస్తుంది కదా. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. అలయన్సెస్ దోస్తానా ఎవరితో చేయాలా? సోపతి అని అంటాం మనం. సోపతి ఎవరితో సోపతి చేయాలా అని అంటాం. ఎవరితో సోపతి చేయాలా అని చెప్పి మాట్లాడితే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఫోటో పెట్టిన గిరీష్ సోపతిలా అని అంటే మన సోపతి ఎవరితోనో అనేదే కదా. ఇప్పుడు ఉన్నోళ్ళందరికీ ఇప్పుడు జవాబు ఇస్తాం. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త. రాహుల్ గాంధీ అలా బ్రిగేడ్కి అందరికీ అలా ఆన్సర్ ఇస్తాం మనం చిత్రగుప్తుల. భారత్ ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఒక హెగ్జగన్ ఆఫ్ అలయన్సెస్ అని చెప్పి మొదలెట్టింది. ఒక కొత్త పవర్ బ్లాక్ తయారు చేసింది. దీనివల్ల నిజంగా చెప్తే ఇప్పుడు మిగిలిపోయిన పాకిస్తాన్ ఏదైతే ఉంది కదా, నాకు తెలిసి పాకిస్తాన్కి జంక్షన్ జామ్ అవుతుంది. పైజామా నాడలు కట్టుకోవాలన్నా భయం అవుతుంది. ఎందుకంటే ఎట్లనో చిప్పుతారు కదా, కట్టుకొని కూడా ఫాయిదా ఏమున్నది అనే ఆలోచనలో పోతుంది. ఈ హెగ్జగన్ ఆఫ్ అలయన్సెస్ ఏంది అని చెప్పి మాట్లాడితే ఇజ్రాయలీ ప్రధానమంత్రి నెతాన్యూ ఒక 6 సైడెడ్ స్ట్రాటజిక్ అలయన్స్ ప్లాన్ చేసిండు. ఇందులో కోర్ మెంబర్స్ ఎవరెవరు అని ఉంటారంటే భారత్, గ్రీస్, సిప్రస్, అరబ్, ఆఫ్రికన్, ఏషియన్ నేషన్స్ కలిసి ఒక హెగ్జగన్ అలయన్స్ ఫామ్ చేస్తున్నాయి. ఎవరెవరు? భారత్, గ్రీస్, సిప్రస్, అరబ్, ఆఫ్రికన్ అండ్ ఏషియన్ నేషన్స్. ఏషియన్ నేషన్స్లలో ఉన్నారు అని అంటే అలా పాకిస్తాన్ ఉందా? ద నేమ్ హెగ్జగన్ అని అంటే 6 సైడెడ్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ది కంట్రీస్. 6 కోణంలల్లో హెగ్జగన్ ఏ షేప్లో ఉంటుంది ఫ్రెండ్స్? మన అందరికీ తెలుసు కదా, ఇగో ఈ షేప్లో ఉంటుంది. ఇట్లా 6 కోణంలల్లో ఒక సెక్యూరిటీ ప్యాక్ట్ తయారు చేస్తున్నారు. ఇందులో నుంచి ఎవరిని ఎక్స్క్లూడ్ చేసిర్రు? పాకిస్తాన్ ఎక్స్క్లూడ్ చేసిరు. ఎందుకు? వీడి దగ్గర ఇప్పుడు ఒక న్యూక్లియర్ టెక్నాలజీ ఉన్నది. ఇస్తే అమ్ముకదొప్తే వీడి దగ్గర ఇక అమ్ముకనికి ఏమున్నది? మిగిలిందల్లా ఇది ఒకటే వాడి దగ్గర. దీని తర్వాత ఇంకా వాడి దగ్గర ఏం లేదు. సో ఒక రాడికల్ యాక్సెస్ షియా యాక్సిస్ ఏదైతే ఉండనో అది రాడికల్ షియా యాక్సిస్ని ఇరాన్లో లేపేసిరు. ఇప్పుడు అది వీక్ అయిపోయింది. ఇప్పుడు సున్నీ యాక్సెస్కి కేంద్ర బిందువు ఎవడు? పాకిస్తాన్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏముంటుంది? నేను డాట్స్ కనెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఆలోచించరు. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ సున్నీ యాక్సెస్కి సుత్లి కడతారు. ఇక ఏడగడతారు అనేది ఆ రైమింగ్ తీసుకోరు. ఇక మీరు సుత్లి కట్టే ప్రోగ్రామ్ మొదలెడతారు. సో నెక్స్ట్ థ్రెట్ ఎవడికి ఉంటుంది అని అంటే అది డైరెక్ట్గా పాకిస్తాన్కి ఉంటుంది. ఇన్ సింపుల్ టర్మ్స్లో చెప్పాలనంటే మిడిల్ ఈస్ట్లో ఏవైతే రాడికల్ గ్రూప్స్ ఉండే చూడు, షియా గ్రూప్లలో ఇరాన్ ఉండే, సున్నీ గ్రూప్లలో పాకిస్తాన్ ఉన్నది. పాకిస్తాన్కి ఆల్రెడీ బద్దలు ఎవడు వల్ల కొడుతున్నారు? తాలిబానే వల్ల కొడుతున్నారు. చిన్న 2000 రూపాయల డ్రోన్ పంపించి సూసైడ్ డ్రోన్, వాళ్ళు ఎట్లా అంటే సూసైడ్ బాంబర్లలో ఫేమస్ కదా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. మేము మా ఇంటెంట్ మరవము, మా రూట్స్ మరవము రాబోయే, మేము సూసైడ్ డ్రోన్ అటాక్ చేస్తామని చెప్పి $2000 డ్రోన్ తీసుకొని నూర్ఖాన్ బేస్ని పేల్చి పడదొబ్బిరు. సో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ని భారత్ యొక్క మిత్రపక్షం ద స్ట్రాంగ్ అలయన్స్ ఎవరితో ఫామ్ చేస్తున్నారు? ఇజ్రాయెల్తో. ఏ అలయన్స్? హెగ్జగన్ అలయన్స్. పాకిస్తాన్కి ఎందుకు భయం అవుతున్నది? దాని బద్దలు ఎందుకు వణుకుతున్నాయి పాకిస్తాన్వి అని చెప్పి చెప్తే పాకిస్తాన్ హెగ్జగన్లు ఉందా? లేదు. పాకిస్తాన్ ట్రై చేయగలుగుతుందా? అగర్ ఇజ్రాయెల్తో చేతులు కలిపే తత్వం పాకిస్తాన్కు ఉన్నదా? పాకిస్తాన్కి అగర్ ఇజ్రాయెల్తో చేతులు కలపాలంటే ముస్లిం నేషన్స్ కాకరించి ఉంచుతాయి. సో ఇప్పుడు హెగ్జగన్ ఏం చేస్తుంది? వెస్ట్ ఏషియన్ కంట్రీస్ని ఇండియాకు ఇజ్రాయెల్కి దగ్గర చేస్తుంది. ఈ స్ట్రాటజీ ఎట్లున్నది? మల్టీపోలార్ వరల్డ్లో మోడీ డాక్టర్ అయిన ఏ రకంగా పనిచేస్తుంది? ఊకనేమో పోయి వచ్చినాడు ఇజ్రాయెల్కి. ఇప్పుడు ఈ అలయన్స్లు ఎప్పుడైతే షేపప్ చేస్తాయో, ఎక్కడైతే నువ్వు చైనాతో నాడు, నువ్వు పాకిస్తాన్తో నాడు, నువ్వు బంగ్లాదేశ్తో నాడు, ఇజ్రాయెల్ ఖచ్చితంగా ముస్లిం బ్రదర్హుడ్కి అగెయిన్స్ట్గానే పనిచేస్తుంది కదా.
సో జర పుంగే లేనప్పుడు ఆవాజ్ ఎడికని వస్తుంది. పుంగి బజాన్ చేస్తున్నారు పాకిస్తాన్ది. పాకిస్తాన్ సెనేట్ యునానిమస్గా డెసిషన్ రెజల్యూషన్, మీరు ఏం చేస్తారు వాట్సాప్లో రెజల్యూషన్లు తప్ప ఇంకేమైనా చేయగలుగుతారా? నాకు ఒక డౌట్ ఏందనంటే బ్రదర్, హైలైట్ ఏందనంటే సీసీ కెమెరాలు ఇరాన్లో ఇంతగానం వాళ్ళు తీసుకుంటే ఎవరు మన ఇజ్రాయెల్ వాళ్ళు పాకిస్తాన్ మీద ఎంత కన్నేసి పెట్టిర్రు అనేది ఒకసారి మీరు చూసుకోండి. మళ్ళీ ఇప్పుడు ముస్లిం ఉమ్మా గ్లోబల్ ముస్లిం కమ్యూనిటీని ఏదైతే యునైట్ చేస్తుంది చూడు, మళ్ళీ ఇజ్రాయేలీ లీడర్షిప్ని తట్టుకునే కెపాసిటీ ఉన్నదా ఈ ముస్లిం ఉమ్మాకు అని చెప్పి నేను ఇవాళ చెప్తున్నా. ముస్లిం కమ్యూనిటీని జుడాంచే ఈ ఉమ్మాకు ఇజ్రాయెల్ని తట్టుకునే అంత సమర్థత ఉన్నదా అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇప్పుడు వెస్ట్ ఏషియాలో పెద్ద పిక్చర్ ఉంటుంది. ఏముంటుంది అని అంటే బ్లాక్ 1 హెక్సాగాన్ అలయన్స్ ఏది ఉంటుంది అని అంటే ఇజ్రాయెల్, ఇండియా, గ్రీస్, సిప్రప్స్, అరబ్, ఆఫ్రికన్, ఏషియన్ పార్ట్నర్. బ్లాక్ 2 అగర్ మనం తీసుకున్నాం అనుకో, ఇస్లామిక్ సెక్యూరిటీ ప్యాక్ట్ కూడా పాకిస్తాన్ తయారు చేస్తుంది. ఎవరెవరితోని? పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఇంకెక్కువ అంటే టర్కీ. సౌదీ అరేబియా దగ్గర ఎవడు ఉంటాడు? అమెరికా ఉంటుంది. ఆడ బేసులు మొత్తం ఎవడు నడుపుతాడు? అమెరికా నడుపుతుంది. ఖతార్లో ఎవడు నడుపుతాడు? అమెరికా నడుపుతుంది. కువైత్లో ఎవడు నడుపుతాడు? అమెరికా నడుపుతుంది. అమెరికా ఎవరి చేతులు ఉంది? ఇజ్రాయెల్ చేతులు ఉన్నది. నువ్వు ఇది కొట్టు తమ్మే, నువ్వు ఇది కొట్టు. ప్రెసిడెంట్ ఎవడని ఉండవు, బైడెన్ ఉండని, ట్రంప్ ఉండని, ట్రంప్ అయ్యి ఉండని, ట్రంప్ తర్వాత ఆయన పిల్లలు ఉండని, ఇంకొకటి ఎవడని ఉండని, అదేందో మళ్ళా ఇజ్రాయెల్కి అందరింటారు. ఇటు సెక్యూరిటీ ప్యాక్ట్ పెట్టుకున్నా పెద్దన్న పాత్ర పోషిస్తున్నది ఇస్లామిక్ బ్రదర్హుడ్ ఎవడు? అమెరికాకి ఇంటెల్ ఎవడు ఇస్తున్నాడు? ఇజ్రాయెల్కి పరమ మిత్రుడు ఎవడు? భారత్. గిలిగిలియే అర్థమవుతుందా ఇప్పుడు మీకు? నేను ఎందుకు ఆ మనిషికి అంత దాసుడిని, నరేంద్ర దామోదర్ దాసుడికి నేనెందుకు దాసుడిని? సో ఇప్పుడు నెతాన్యూ ఏదైతే హెక్సాగన్ ఏదైతే ఉన్నదో, హెక్సాగన్తో చేతులు కలపడం అని అంటే భారత్కి లాభమా నష్టమా? ఇది లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఏడ తెలుస్తుంది? రాహుల్ గాంధీకి ఏడ జిలేబీల గురించి తెలుస్తుంది. మనోడికి ఏం తెలుస్తుంది చెప్పు? మీకు అర్థమవుతుందా అని అంటున్నా. సో పాకిస్తాన్ని ఆల్రెడీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నీ అమ్మ బిచ్చపోలు వచ్చిర్రా అని చెప్పి పక్కకు జరిపేసింది. ఆర్థికంగా పాకిస్తాన్ ఏం లేదు, వాళ్ళ దగ్గర ఏమన్నా ఉన్నది అని అంటే అలా పీత అమ్ముకోవాలి. పీత ఎవడో నమ్ముకుంటాడా? ఎవడో కొంటాడా పీతిని? ఓడు కొనోడు. సో పాకిస్తాన్ పీత అయిపోయింది. ఇంక అసలు ఏం చేసేది లేదు. ఇదంతా మోడీ ఇక్కడ నుంచి చేసుకుంటూ వచ్చేసిండు ఏషియాలో, అదే మన సౌత్ ఏషియాలో. అక్కడ నుంచి ఇజ్రాయెల్ కొట్టుకుంటూ వచ్చింది. మిడిల్ ఈస్ట్లో ఏదైతే ఈ గిమ్మా ముస్లిం కమ్యూనిటీ ఏదైతే ఉండనో ఇజ్రాయెల్ కొట్టి పడేసింది విత్ డామినెన్స్ విత్ పార్ట్నర్షిప్ ఆఫ్ యుఎస్. వాళ్ళిద్దరి మధ్య లేని సంబంధం మనకెందుకు? ఇప్పుడు వస్తుంది అసలైన సిసలైన కథ. ఇజ్రాయెల్తో మనకెందుకు దోస్తి? ఈ హెక్సాగాన్ వల్ల మనకి ఏంది లాభం అని అంటే, ఇజ్రాయెల్ ఎన్ని ఫ్రంట్ వార్ ఆడింది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా? మీరు వింటున్నారా లేదా అని అడుగుతున్నా. ఇజ్రాయెల్ ఎన్ని ఫ్రంట్ వార్ ఆడింది? 5 ఫ్రంట్ వార్. ఇస్లామిక్ బ్రదర్హుడ్తో కాకుండా 5 ఫ్రంట్ వార్. అందులో కూడా ఎవరు గెలిచిండ్రు? ఇజ్రాయెల్ గెలిచింది. గెలుస్తూనే ఉన్నది, గెలుస్తుంది కూడా. వాళ్ళ వైపు ధర్మం ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు.